హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతిస్ మానియా. ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గది ఉంటుంది కదండి. పూజ గది అంటేనే అసలు పాజిటివ్ వైబు. సో అలాంటి పూజ గదిని మనం చాలా నీట్గా ఉంచుకోవాలి, ఎప్పుడు మంచిగా ఉంచుకోవాలండి, ఏ డస్ట్ లేకుండా. సో ఈరోజు పూజా రూమ్ డీప్ క్లీనింగ్ మీకు చెప్దామని నేను అనుకుంటున్నాను. ఇదేంటంటే నార్మల్గా మనం ఎప్పుడు డీప్ క్లీన్ చేస్తామండి, మంత్లీ క్లీనింగ్ చేస్తారు కొంతమంది, 15 డేస్కి ఒకసారి చేస్తారు కొంతమంది, వీక్లీ క్లీనింగ్ కూడా చేస్తారు. సో మంత్లీ క్లీనింగ్ ఎప్పుడంటే బేసిక్గా నేనైతే నాకు పీరియడ్స్ అయిపోయిన తర్వాత 5th డే నేను చేస్తాను. 5th డే మళ్ళీ హెడ్ బాత్ చేసి పూజా రూమ్ క్లీన్ చేసుకుంటానండి. అయితే ఈ పూజా రూమ్ క్లీన్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని పాటించాలి, అంటే కొన్ని నియమాలు ఉంటాయి కదా, అలా క్లీన్ చేసుకోవాలండి. అవి పాటిస్తూను సో ఏం చేయాలంటే ముందు మనంగా హెడ్ బాత్ చేసుకోవాలి. పూజా రూమ్ ఎప్పుడు క్లీన్ చేసుకున్నా నిన్న హెడ్ బాత్ చేశాను కదా, ఈరోజు చేయకపోయినా పర్వాలేదు అలా చేసేసుకోవచ్చు అని ఎప్పుడు అనుకోకూడదండి. పూజా రూమ్ మనం ఏ రోజైతే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రోజు హెడ్ బాత్ చేయాలి. అలాగే అన్నం తినకుండా ఏదో జ్యూస్ ఏదైనా తాగినా, పాలు తాగినా పర్లేదు, కానీ అన్నం అది తినకుండా, టిఫిన్ చేయకుండా ముందుగా క్లీన్ చేసుకోవాలన్నమాట. అంటే ఏదైనా తిన్న తర్వాత విగ్రహాలని ముట్టుకోకూడదు అని అంటారనమాట. సో అన్నం తినకుండా మనం నార్మల్గా క్లీన్ చేసుకోవాలి. అయితే ఇదేంటంటే కొన్ని ఉంటాయండి, అంటే కొన్ని డేస్లోనే క్లీన్ చేసుకోవాలి. అంటే బేసికల్లీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా తిథులు ప్రకారం అలా ఉంటాయి కదా. సో ఏ డేస్లో క్లీన్ చేసుకోకూడదంటే పౌర్ణమి క్లీన్ చేసుకోకూడదు. అలాగే దశమి, ఏకాదశి, మంగళవారం, శుక్రవారం. బేసిక్గా మంగళవారం, శుక్రవారం ఎవరూ క్లీన్ చేయము. అలాగే దశమి, ఏకాదశుల్లో కూడా క్లీన్ చేయరనమాట. అలాగే పౌర్ణమి రోజు కూడా. సో ఇవి చూసుకొని మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చండి. పూజా రూమ్ మన డేస్ వీలు బట్టి మనం హెడ్ బాత్ చేసి ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం క్లీన్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఏవైనా మంత్రాలు చదువుతూ, లేకపోతే లైక్ చిన్నవి ఏవైనా ఓం నమ శివాయ అనుకుంటూ, శ్రీమాత్రి నమః అనుకుంటూ అలా క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే మనం చేసేది దేవుడికి సేవ. ఆ సేవతో పాటు మన నోట్లో నుంచి ఒక మాట కూడా వచ్చింది అనుకోండి, అది ఇంకా మంచిగా ఉంటుంది దేవుడికి అని నా ఉద్దేశం అనమాట. నేను ఏదో ఒక మంత్రం చదువుకుంటూనో, ఏదో లేకపోతే దేవుడి పాటలు పెట్టుకుంటూనో, ఆ పాటలు వినుకుంటూనో అలా పూజ చేస్తానన్నమాట. సో అలాగే నాన్ వెజ్ తినకూడదు. అలాగే హెడ్ బాత్ చేస్తాం కదా, సో నాన్ వెజ్ కొంతమంది ఏంటంటే నాన్ వెజ్ తినేసాం కదా, మళ్ళీ ఉదయం తిన్నాం కదా, ఈవినింగ్ క్లీన్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. సో అసలు నాన్ వెజ్ తినకూడదండి. విగ్రహాలను ముట్టుకుంటాం కాబట్టి నాన్ వెజ్ తినకూడదు అనమాట. అలాగే మనం ఎప్పుడైనా పూజా రూమ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఈవినింగ్ 5 ఆ టైం అలా దాటిపోతే క్లీన్ చేసుకోకూడదండి. 5 o'clock తర్వాత సూర్యాస్తమయం అవుతుంది కదా, అప్పుడు క్లీన్ చేసుకోకూడదు అనమాట పూజా రూము. సో నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేశానంటే నీట్గా ఒక క్లాత్ తీసుకొని మొత్తం ఐటమ్స్ అన్నీ తీసేసి, నిర్మాల్యం ఉంటుంది కదండి మనం పూజ చేసిన తర్వాత, అవన్నీ తీసేసి నీట్గా బల్ల అది అన్నీ తుడిచేసుకున్నాను అనమాట. తుడిచేసుకున్న తర్వాత మనం ఫొటోస్ కూడా పొడి క్లాత్తోనే తుడుచుకోవాలండి నీట్గా ఫస్ట్. ఎందుకంటే డస్ట్ అది ఉన్న ఏవైనా పోతాయి కాబట్టి ఫస్ట్ పొడి క్లాత్తో తుడుచుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నీట్గా వాటర్ తీసుకొని, మంచినీళ్ళు తీసుకొని, మనం వాడలేనివి అంటే మనం తాగని వాటర్, మంచి నిండుకుండా నీళ్ళు తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి, ఆ పసుపులో మళ్ళీ ఒక క్లాత్ ముంచి, ఆ క్లాత్ని మళ్ళీ మనం నీట్గా విగ్రహాలని అన్నిటిని, ఫోటోల్ని నీట్గా తుడుచుకోవాలన్నమాట. అలా తుడుచుకున్న తర్వాత నీట్గా అన్నీ, ఆ తర్వాత బల్ల, దేవుడివి మొత్తం సంబంధించినవి అన్నీ బ్యాక్ సైడ్ వాల్ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసుకోవాలండి. ఒకటి క్లీన్ చేసి ఒకటి క్లీన్ చేయకపోయినా మనకి ఏదో వెల్తిగా ఉంటుంది, అన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం పసుపు, కొంచెం గంధం తీసుకుంటున్నాను. అందులోనే కొంచెం జవ్వాది కూడా యాడ్ చేశాను. ఇవి కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసేసి దేవుడి పటాలకి నేను బొట్లు పెట్టేస్తాను అనమాట. అలాగే కుంకుమ బొట్లు కూడా ఇవి పెట్టేసి కుంకుమ కూడా పెట్టేస్తాను మొత్తం అన్ని ఫోటోలకి అనమాట. సో మనం ఏం చేస్తున్నాము అనేదే భక్తి అండి. అంటే మనం ఎంత నియమాలతో ఎంత భక్తిగా ఉంటున్నాం అనేది కూడా అది భక్తి. అది చాలు దేవుడికి. మనం లైక్ ఎలా అంటే మన మనసులో ఏమీ లేకుండా, మనం ఓలాటెడ్గా, కల్మషం లేకుండా మనం చేసే ప్రతి పనిలోని భగవంతుడు ఉంటాడని నేను నమ్ముతానండి. సో అందుకని నేను చేసే ప్రతిదీ దేవుడి మాట అనుకుంటూనే చేస్తూ ఉంటానన్నమాట.
సో ఇవన్నీ ఇలాగా బొట్లు పెట్టేసిన తర్వాత ఎక్కడ పెట్టాల్సిన మళ్ళీ అక్కడ నీట్గా నేను పెట్టేసుకున్నాను. సర్దేసుకున్న తర్వాత ఇక్కడ బాబా గారు ఉన్నారు కదా, అతను బాబాకు కూడా నేను ఒక దండ ఉంటుంది, అది కూడా వాష్ చేసేసి వేసుకున్నానండి. మరి మనం పూజా ఐటమ్స్ అన్నీ తీసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా, క్లీన్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి, తుడిచే ఐటమ్స్ పటాలు లాంటివన్నీ తుడుచుకొని పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ నా దగ్గర ఉన్న విగ్రహాలు అవన్నీ నేను మళ్ళీ క్లీన్ చేసి తెచ్చుకొని ఇక్కడ మళ్ళీ వాటికి కూడా పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను, బొట్లు పెట్టుకుంటున్నాను. అలాగే నా దగ్గర కొన్ని రాగి కాయిన్స్ ఉన్నాయండి, మన సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు ఇస్తారు కదా, వాటికి కూడా నేను బొట్లు పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని అన్నీ నీట్గా సర్దేసుకున్నానండి. మనం విగ్రహాలు పెట్టినప్పుడు లైక్ అంటే నార్మల్గా అలా ఉట్టినే పెట్టకూడదు అంటారు కదా, అయితే క్లాత్ వేసి పెట్టుకోవాలి, లేదు అంటే ఒక ముగ్గైనా వేయాలంటారు. సో నేను ఒక ముగ్గు కూడా వేసేసి అక్కడ స్వామి అమ్మవారిని, శివయ్యని అండ్ లక్ష్మీదేవి అమ్మవారిని నేను అక్కడ పెట్టుకున్నాను. అయితే మనం క్లీన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం నీట్గా ఉండే క్లీన్ చేసుకోవాలండి. ఇంకా బయటికి వెళ్ళి రావటం అంటే బయటికి వెళ్తే మళ్ళీ ఎవరొకరు చేతులు అవి తగులుతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఒకసారి మనం స్నానం చేసామంటే వెంటనే క్లీన్ చేసుకునేలాగా మనం అరేంజ్ టైం సెట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు తర్వాత మనం ఇంకెక్కడికి వెళ్ళినా పర్వాలేదు, మళ్ళీ పూజ చేసుకున్నప్పుడు మళ్ళీ మనం ఇంకొకసారి బయటకు వెళ్ళి వచ్చామనుకోండి, ఆ డ్రెస్ స్నానం చేసేసి ఆ డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకొక డ్రెస్ వేసుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా ఒక ప్యాటర్న్లో పెట్టుకొని ఒకసారి అయిపోయేలాగా చూసుకుంటే మంచిదే అని నా ఉద్దేశం. సో నేను ఇలా స్వామి అమ్మవారిని ఇలా అలంకరించేసుకొని ఇలా ముగ్గు వేసేసి అక్కడ పెట్టేశాను అనమాట. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాను. నేను ఇక్కడ స్టెన్సిల్ యూస్ చేసి ముగ్గు వేస్తున్నానండి. ముందు అయితే యాక్చువల్లీ నార్మల్గా చేత్తో వేసేదాన్ని, స్టెన్సిల్స్ రావడం వల్ల చాలా ఈజీ అయింది ముగ్గు వేయటం అనేది. అలా వేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ అలాగే కొన్ని అక్షింతలు ముగ్గు మీద వేసి అప్పుడు స్వామి అమ్మవారిని నేను అక్కడ పెట్టుకున్నాను. అలాగే మనం పసుపు కుంకుమ పెట్టుకుంటాం కదండి, అలాగే నీట్గా కొంచెం పసుపు కొంచెం కుంకుమ వాళ్ళేను ఉంటే అవి తీసుకెళ్ళి నేను అమ్మవారి దగ్గర పెట్టాను అనమాట. అలాగే మనం ఏదైతే పీట లేకపోతే బల్ల ఏదైతే ఉంటుందో దానికి కూడా బొట్లు పెట్టుకోవాలండి. పసుపు గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. సో తర్వాత నేను నీట్గా అంతా మాప్ పెట్టేశాను, తడిబట్ట పెట్టేశాను అనమాట. అయితే మనం ఇవి క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చీపురు వాడకూడదండి, చాటా వాడకూడదు, నార్మల్ క్లాత్తోనే తుడుచుకోవాలి. నేను నీట్గా తడిబట్ట పెట్టేసి ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో, ఎంత బాగా కనిపిస్తుందో. సో నేను చేసుకునే పద్ధతి ఇదండి, నేను పాటించే నియమాలు అయితే ఇవి. నేను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పూజ చేసేసుకున్నాను. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మన రేవతి స్మైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.